దేవుని మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన తీర్పు, శిక్ష 100% ఖచ్చితంగా పరిపూర్ణంగా అమలవుతుంది. ఇంతకీ ఆయన తీర్పు, శిక్షకు గల కారణాలేమిటి? ఆలోచిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రేమధార టీవీ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయమైన 25వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. యెహోయాకీము పాలనలో బబులోనుకు చెందిన నెబుకద్నెజరు ఐగుప్తు ఫరో నుండి యూదా దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవుడు యూదాకు వ్యతిరేకంగా కల్దీలు, అరామీలు, మోయాబీలు మరియు అమోనీల వంటి ఇతర దేశాలను పంపాడు. ఇది మనష్షే పాపాల విషయంలో యూదాపై దేవుని తీర్పు. యెహోయాకీము తర్వాత మరణించాడు. ఆ తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను యూదా సింహాసనాన్ని అధిష్ఠించాడు. యెహోయాకీను 3 నెలలు పరిపాలించాడు. అతడు ప్రభు దృష్టికి చెడునే జరిగించాడు. అతని పాలనలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి దానిని స్వాధీనం చేసుకుని దోచుకున్నాడు. 10,000 మంది బందీలతో పాటు యెహోయాకీను బబులోనుకు బందీగా తీసుకెళ్లబడ్డాడు. నెబుకద్నెజరు యెరూషలేంలో మత్తన్యాను కొత్త రాజుగా చేసి అతని పేరును సిద్కియాగా మార్చుకున్నాడు. అతడు 11 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రభు దృష్టికి చెడు జరిగించాడు. నెబుకద్నెజరు యూదాను, యెరూషలేంలను జయించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అవి మనష్షే, యూదాలోని ఇతర దుష్టరాజుల పాపాలను బట్టి యూదా ప్రజలపై దేవుడు విధించబోయే 70 సంవత్సరాల శిక్షకు నాంది. ఇక వివరాలను వివరంగా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, 2 రాజులు 25వ అధ్యాయానికి మనం వచ్చాము. ఈ అధ్యాయంలో యూదా రాజ్యము యావత్తు బబులోనుకు చెరగొనిపోబడింది. 2 రాజులు 25వ అధ్యాయం మొదటి నుండి వినండి. సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరాన 10వ నెల 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతా యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ ముట్టడి దిబ్బ వేశారు. రాజైన సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము ఘోరమైనది. దేశపు జనులకు ఆహారము లేకపోయింది. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గమున పారిపోయారు. యెరూషలేము ఎంత దీనస్థితిలో ఉన్నదో విలాపవాక్యములో మనము తేటగా చూడగలం. కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోయే మార్గమున వెళ్ళిపోయాడు. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతన్ని పట్టుకున్నారు. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాడు. యిర్మీయా ప్రవక్త ఇదంతా ముందుగానే ప్రవచించాడు. వాస్తవాన్ని బయలుపరిచినందుకు యిర్మీయాపై రాజు నేరం మోపాడు. ఇప్పుడేమి జరిగింది? సిద్కియా చూస్తూ ఉండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకొని పోయారు. సిద్కియా కథ విషాదాంతం. అబద్ధ ప్రవక్తలు అతన్ని పెడతో పట్టించారు. సిద్కియా ఇప్పుడు కళ్ళు లేని కపోతి. ఇప్పుడు అతడు బబులోను దేశంలో యుద్ధ ఖైదీ. 9వ వచనం. నెబూజరదాను అనేవాడు బబులోను రాజు సేవకుడు, రాజదేహ సంరక్షకులకు అధిపతి. ఇతడు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించాడు. ఇది జరిగిన తరువాత 70 ఏండ్లకు నెహెమ్యా వచ్చి చూస్తే శిథిలాలు కనిపించాయి. అయితే నెహెమ్యా నిరుత్సాహపడలేదు.
గుమ్మాలు మరమ్మతు చేయించాడు. సిద్కియాకు అబద్ధ ప్రవక్తలు నిజం చెప్పలేదు. అందుకే పరిస్థితి ఇలా పరిణమించింది. ఈ రోజున కూడా అబద్ధ ప్రవక్తలున్నారు. తప్పుడు సిద్ధాంతాలతో మనుష్యులను కొంటున్నారు. మనము దేవుని పక్షాన ఉంటేనే గాని దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎలా చెప్పగలం? రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను పడగొట్టారు. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని నెబూజరదాను చెరగొనిపోయాడు. గాని వ్యవసాయదారులు, ద్రాక్ష తోటవారు ఉండాలని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చాడు. మేధావులను, పనివారిని తీసుకుపోయాడు. వ్యవసాయదారులను ఉండనిచ్చాడు. ఎందుకనగా ప్రజలకు ఆహారం కావాలి, ధాన్యం ఉత్పత్తి చేసేవారు ఉండాలి. యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభాలను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి ఎత్తుకొని పోయారు. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను వారు తీసుకొని వెళ్ళారు. నెబుకద్నెజరు సైన్యం విలువైన వస్తువులన్నిటినీ దోచుకున్నారు. ఆలయాన్ని అగ్నితో దహించి వేశారు. లోహ సామగ్రిని బబులోనుకు తరలించుకుపోయారు. దానియేలు గ్రంథములో బెల్షాజరు కాలంలో ఈ సామగ్రి అంతా బయటికి తీయబడింది. అయితే ఇప్పుడు నెబుకద్నెజరు యెరూషలేమును నిర్మూలం చేశాడు. ఇప్పుడు శిథిలాలు మిగిలాయి. యెరూషలేము 27 సార్లు ఈ విధంగా నాశనం చేయబడింది. మరల పునర్నిర్మించబడుతూ వచ్చింది. యేసు నడిచిన స్థలాలు ఇప్పుడు కనబడవు, మరుగున పడిపోయాయి. అప్పటి నేలపై చెత్తా చెదారం చేరిపోయింది. అప్పటి పట్టణం 50 అడుగుల కిందికి చూస్తేనే గాని కనపడదు. అప్పటి నగరు శిథిలాలు మాత్రమే ఇప్పుడు మనం చూడగలం. అగ్నిపాత్రలు, గిన్నెలు, వెండి బంగారు వస్తువులు అన్నీ శత్రువులు కొల్లగొట్టుకుపోయారు. ఎన్నెన్నో ఇత్తడి వస్తువులను శెరాయా, జఫన్యా అనే యాజకులను చెరపట్టుకుపోయారు. లేఖకుణ్ణి నిర్బంధంలోకి తీసుకున్నారు. సామాన్య జనులలో 60 మందిని పట్టుకున్నారు. వీరినందరినీ బబులోను రాజు రిబ్లా పట్టణమందు తీసుకొని పోయి వారిని అక్కడే చంపించాడు. యూదాదేశమందు నిలిచిపోయిన వారి మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు. ఈ సంగతి విని మిస్పా పట్టణములో ఉన్న గెదల్యా వద్దకు ఇష్మాయేలు, యోహనాను, శెరాయా, యజన్య మొదలైన వారు కూడి వచ్చారు. గెదల్యా వారితో, వారి జనులతో ప్రమాణం చేసి, కల్దీయులకు మనము దాసులమయ్యామని జడియవద్దు. దేశమందు కాపురముండి బబులోను రాజుకు మీరు సేవ చేస్తే మీకు మేలు కలుగుతుంది అన్నాడు. నెబుకద్నెజరు నియమించిన అధిపతి గెదల్యా. ఆ కాలంలో యిర్మీయా ప్రవక్తగా సేవ చేశాడు. యిర్మీయా ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఈ పద్ధతికి సమ్మతించవలసిందని ప్రోత్సహించాడు. అయితే ఏమి లాభం? ఇష్మాయేలు అనేవాడు 10 మంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమయ్యాడు. మిస్పాలో యూదులను, కల్దీయులను అతడు హతం చేశాడు. కొద్దివారేమి, గొప్పవారేమి, జనులందరూ, సైన్యాధిపతులు లేచి కల్దీయుల బలము చేత ఈజిప్టు దేశానికి పారిపోయారు. ఈ గుంపుతో పాటు యిర్మీయా కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళక తప్పదు. 27వ వచనం. యెహోయాకీను చెరలో ఉంచబడ్డాడు. 37 సంవత్సరాలు గడిచాయి. బబులోను రాజైన ఎవీల్ మెరోదకు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీనును రప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన వద్ద ఉన్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాడు. యెహోయాకీను తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిలో భోజనం చేస్తూ వచ్చాడు. అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుతూ ఉన్నది. ఇప్పుడు బబులోనుకు కొత్త రాజు వచ్చాడు. ఎవీల్ మెరోదకు అతని పేరు.
అతని క్రింద అనేక మంది రాజులు యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. వారందరి మధ్య యెహోయాకీనుకు గొప్ప గౌరవం లభించింది. రాజుల 2 గ్రంథాలు ముగిశాయి. యెహోయాకీను రాజలాంఛనాలతో బ్రతికాడు. ఈ గ్రంథం ముగింపులో మీకు కొన్ని సత్యాలు చెప్పాలి. ఆరంభంలో ఒకే ఒక జాతి, ఆ తరువాత 2 రాజ్యాలు, ముగింపులో ఒకే రాజ్యం. మొత్తం పరిపాలించిన వారు 39 మంది, 38 మంది పురుషులు, 1 స్త్రీ. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు 120 సంవత్సరాలు కలిసి ఉన్నాయి. 200 సంవత్సరాల పాటు విడిపోయాయి. అప్పుడు ఇశ్రాయేలు అంతరించింది. యూదా రాజ్యం ఇంకా 135 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఆ తరువాత 20వ శతాబ్దం వరకు స్వతంత్ర యూదా జాతి అంటూ లేదు. రాజ్యం ఉన్నప్పుడు రాజు, ప్రవక్త ప్రధాన పాత్ర వహిస్తారు. సౌలు, దావీదు, సొలొమోను, ఈ 3 రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. 120 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు అంతా ఒకే జాతి. ఈ కాలం ఇశ్రాయేలు జాతికి సువర్ణయుగం. ఆ తరువాత రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. ఇశ్రాయేలు, యూదా సమానాంతరంగా ప్రత్యేక రాజ్యాలుగా ప్రవర్తిల్లాయి. ఇశ్రాయేలు రాజు మొదటి యెరోబాము. ఇతడు 22 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు యూదా రాజు రెహబాము. ఇతడు 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలు రాజైన యెరోబాము 10 గోత్రాలతో రాజ్యం స్థాపించాడు. ఆరాధన కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. దూడ పూజను నెలకొల్పాడు. యూదా మొదటి రాజు రెహబాము. ఇతడు మొదట్లో బాగానే ఉన్నాడు. రాను రాను విగ్రహారాధనలో పడిపోయాడు. ఈజిప్టు సైన్యాలు యూదా రాజ్యాన్ని తొందర చేశాయి. ఆ తరువాత అబీయా 3 సంవత్సరాలు పరిపాలించాడు. యూదా ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఈ రాజు అవినీతిపరుడు. యెరోబాము తరువాత నాదాబు ఇశ్రాయేలును పరిపాలించాడు. బయషా ఇతణ్ణి చంపాడు. ఆ తరువాత బయషా 24 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రవక్త చెప్పిన ప్రకారం బయషా హతుడయ్యాడు. ఆ తరువాత ఇశ్రాయేలును ఏలిన రాజు ఏలా. ఇతడు 2 సంవత్సరాలే పరిపాలించాడు. ఆ తరువాత జిమ్రి 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. అతని రాజభవనం తగలబడినప్పుడు ఆ మంటల్లో అతడు హతుడయ్యాడు. యూదా రాజైన ఆసా 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఆసా కుమారుడే యెహోషాపాతు. ఇతని కాలంలో ఉజ్జీవం వచ్చింది. ఇతని చివరి రోజుల్లో తిరిగి ప్రజలు వెనుకబడిపోయారు. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోవును, ఇది నిజము. సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపరచుము లోకమును. యేసుని వైపే చూచెదను, యేసుని వెలుగులో నడిచెదను. యేసుని కొరకే బ్రతికెదను, యేసుని ప్రేమను చాటెదను. యేసుని మహిమను పొందెదను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను. కొదమ సింగముగా ఇప్పుడు అధికారం
అధికారముతో రానుండెన్ కొదమ సింగముగా ఇప్పుడు అధికారముతో రానుండెన్ ఆకాశ భూమండలమంతా కరిగిపోవును ఆకాశ భూమండలమంతా కరిగిపోవును మిక్కుటమైన వేంద్రముతో ఈ పుడమి కాలిపోవును ఒమ్రీ ఇశ్రాయేలును 12 సంవత్సరాలు ఏలాడు. రాజకీయంగా ఇతడు సామర్థ్యం గలవాడు. ఇతని కాలంలో సమరయ్య ముఖ్య పట్టణమైంది. అయితే ఇతడు దేవుని దృష్టిలో మంచివాడు కాడు. ఆ తరువాత అహాబు ఇశ్రాయేలును 22 సంవత్సరాలు ఏలాడు. ఇతడు యెజబెలు అనే దుష్ట స్త్రీని పెళ్లాడాడు. బయలారాధన నెలకొల్పిన దుర్మార్గురాలు. అహాబు కాలంలో ఏలియా పరిచర్య మొదలైంది. నాబోతు ద్రాక్ష తోట కథ ఎంతో విషాదకరం. అహాబు యూదాతో సఖ్యం పెంచుకున్నాడు. ఆ తరువాత అహజ్యా 2 సంవత్సరాలు పరిపాలించాడు. అహజ్యా ఏలియాను ప్రతిఘటించాడు. ఆ తరువాత యోరాము 12 సంవత్సరాలు ఏలాడు. ఇతనికి ఎలీషాతో మంచి సంబంధాలున్నాయి. యెహూ చేతిలో యోరాము హతమయ్యాడు. ఆ తరువాత యెహూ 28 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు సామర్థ్యము గల యుద్ధశూరుడు. ఇతడు యోరామును చంపాడు. యెజెబెలును హతమార్చాడు. 70 మంది అధిపతులకు శిరచ్ఛేదం చేశాడు. బయలు పూజారులను తుదముట్టించాడు. అయితే ఇతనికి ఆధ్యాత్మిక విలువలు లేవు. ఆసా తరువాత యెహోషాపాతు యూదా దేశాన్ని 25 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు ఆసాలాగే మంచివాడు. న్యాయసమ్మతమైన పరిపాలన చేశాడు. ఇతడు చేసిన పొరపాటు ఒక్కటే, అహాబుతో సఖ్యం చేశాడు. ఆ తరువాత యూదాను ఏలిన రాజు యెహోరాము. ఇతడు 8 సంవత్సరాలు ఏలాడు. ఇతడు అతల్యాను పెళ్లాడాడు. ఈమె యెజబెలు కుమార్తె. ఇతని తరువాత అహజ్యా 1 సంవత్సరం పరిపాలించాడు. ఇతడు అహల్యా చేతిలో కీలుబొమ్మ. ఇతడు యెహూ చేతిలో హతమయ్యాడు. ఆ తరువాత అతల్యా 7 సంవత్సరాలు పరిపాలించింది. రాజ్యాన్ని భ్రష్టు పట్టించింది. ఈమెతో అహాబు కుటుంబం అంతరించినట్లే. అతల్యా తరువాత యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు. యోవాషుకు అండగా నిలిచినవాడు యెహోయాదా. యోవాషు తన సేవకుల చేతిలో హతమయ్యాడు. ఆ తరువాత అమజ్యా 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు 12 సంవత్సరాలు ప్రవాసంలో ఉండి చనిపోయాడు. ఆ తరువాత అజర్యా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతనికి ఉజ్జీయా అని పేరు. రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. ఆధ్యాత్మికంగా ఓటమిని చవిచూచాడు. యెహూ తరువాత ఇశ్రాయేలును యెహోయాహాజు పరిపాలించాడు. ఇతడు 17 సంవత్సరాలు రాజ్యమేలాడు. యుద్ధంలో శత్రువుల చేతిలో అపజయం పొందాడు. ఆ తరువాత యెహోయాషు 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు కొంచెం మెరుగు. ఎలీషాను గౌరవించాడు. తరువాత రెండో యెరోబాము ఇశ్రాయేలును 41 సంవత్సరాలు ఏలాడు. ఇతని కాలంలో యోనా ప్రవక్తగా సేవ చేశాడు. అష్షూరు యుద్ధాల్లో ప్రవక్త మంచి సలహాలిచ్చి రాజును బలపరిచాడు. అదే సమయంలో ఆమోసు, హోషియా అనే ప్రవక్తలు కూడా సేవ చేశారు. ఈ రాజు గతించిన తరువాత కొన్ని దశాబ్దాలు మాత్రమే ఇశ్రాయేలు నిలిచి ఉంది. జకర్యా, షల్లూము అనే రాజులు సింహాసనమెక్కారు. 7 నెలలే వీరు పరిపాలించారు. మెనహేము 10 సంవత్సరాలు, పెకహ్యా 2 సంవత్సరాలు, పెకా 20 సంవత్సరాలు రాజ్యమేలారు. హోషియా 9 సంవత్సరాలు, హిజ్కియా 29 సంవత్సరాలు ఏలారు. ఈ రాజును గురించిన వివరాలు ఎన్నో దినవృత్తాంతముల గ్రంథంలో చెప్పబడ్డాయి. ఇతడు యూదా రాజ్యాన్ని సమర్థవంతంగా ఏలాడు. తరువాత మనష్షే వచ్చాడు. ఇతడు 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు చాలా చెడ్డరాజు. ఆ తరువాత ఆమోను 2 సంవత్సరాలు, హోషియా 31 సంవత్సరం,
యెహోయాహాజు 3 నెలలు, యెహోయాకీము 11 సంవత్సరాలు, తరువాత యెహోయాకీను 3 నెలలు, సిద్కియా 11 సంవత్సరాలు పరిపాలించారు. ఇతనితో ఈ గ్రంథం ముగింపునకు వచ్చింది. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలులో చివరి రాజు హోషియా. దానితో అష్షూరుకు చెరగొనిపోబడింది. అలాగే యూదాలో చివరి రాజు సిద్కియా. అప్పటికే ఈ రాజ్యం బబులోను చేత చెరగొనిపోబడింది. ఇశ్రాయేలు క్రీస్తుపూర్వం 750 సంవత్సరంలో చెరగొనిపోబడింది. యూదా క్రీస్తుపూర్వం 525లో చెరగొనిపోబడింది. యూదా ఇశ్రాయేలు రాజులందరి పరిపాలనా కాలం మొత్తం 317 సంవత్సరాలు. జరిగిన యుద్ధాలు 34. ఈ రాజుల కాలంలో దేవుని ప్రవక్తలు ఏలియా, ఎలీషా ముఖ్యులు. ఎన్నో ప్రవచనాలు పలికారు, అద్భుతాలు చేశారు. చిట్టచివరికి ఈ 2 రాజ్యాలు శత్రువుల చేత చెరగొనిపోబడ్డాయి. ఇదంతా దేవుని చిత్తంలో భాగమే అని మనము గుర్తించాలి. సొలొమోను నుండి బబులోను చెర వరకు రాజుల గ్రంథంలోని చరిత్రంతా ఈ విధంగా నడిచింది. మా శ్రోతలు ఈ గ్రంథమంతా విన్న తరువాత ఆత్మ పరీక్షకు ప్రేరణ పొందుతారని నిరీక్షిస్తున్నాము. మరో మాట, యెరూషలేము వైభవం తాత్కాలికంగా గతించింది. బబులోను రాజైన నెబుకద్నెజరు పట్టణాన్ని పాడు చేశాడు. యెరూషలేము దావీదు, సొలొమోను పాలించిన రాజధాని నగరం. అలాంటి అందమైన నగరం అగ్నికి ఆహుతైపోయింది. ఎందుకిలా జరిగింది? దేవుడెందుకు ఇలా జరగనిచ్చాడు? దీనికి కొన్ని ప్రబలమైన కారణాలున్నాయి. 1, వారు దేవుని ఆజ్ఞలను ఖాతరు చేయలేదు, అన్యులను అనుకరించి విగ్రహారాధనకు పూనుకున్నారు. 2, వారు దేవుని ప్రవక్తలను హింసించారు, వారిని అగౌరవపరిచారు, అవమానపరిచారు. ప్రవక్తలు దేవుని ప్రతినిధులు, వారి హెచ్చరికలను పెడచెవిని పెట్టారు. యిర్మీయాను వీరు ఎన్ని బాధలకు గురిచేశారో తలంచుకుంటే మనకెంతో బాధనిపిస్తుంది. యెహోయాకీము ఏమి చేశాడు? యిర్మీయా ప్రవచన గ్రంథాలను కత్తితో కోసి ముక్కలు చేశాడు, తగలబెట్టాడు. సిద్కియా యిర్మీయాను నిర్బంధంలో ఉంచాడు. ఇలాంటి హేయ కార్యాలను చేసి వీరు దేవుని శిక్షను కొని తెచ్చుకున్నారు. అయితే ప్రజల మాటేమిటి? రాజెంతో ప్రజలు అంతే. దైవభీతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రజలు బతికారు. జాతీయ పాపాలు పెచ్చరిల్లిపోయాయి. యూదా జాతి అంతా పాపాల చేత కలుషితమైపోగా దేవుడు వీరిని శిక్షించక తప్పలేదు. అన్యదేశాలకు చెరపోయినప్పుడు వీరికి తెలివి వచ్చింది. దేవుని మాట వినకపోతే ఎలాంటి శిక్ష ప్రాప్తిస్తుందో అనుభవించి వారు తెలుసుకున్నారు. అభివృద్ధిలో ఉన్నప్పుడు దేవునికి అవిధేయులయ్యారు. అక్కరలో వారికి ఎవరు సాయం చేయగలరు? వారు పూజించిన అన్యదేవతల వల్ల ప్రయోజనమేమీ లేదని వారు గ్రహించగలిగారు. దేవుని వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. యూదారాజ్యంలో దేవుని వాక్య ప్రమాణాలు దిగజారిపోయాయి. దేవుని వాక్యమనేది ఒకటి ఉన్నదనే సంగతే మరిచిపోయారు. దేవుని వాక్యాన్ని వినని జీవితం, ఆ ప్రకారం ప్రవర్తించని జీవితం దుఃఖభాజనమైపోతుంది. దేవుని వాక్యం లేని కుటుంబంలో విషాదం అలుముకుంటుంది. దేవుని వాక్యమును నైతిక ప్రమాణముగా స్వీకరించిన జాతి లోకంలో ఉన్నత స్థితికి హెచ్చించబడుతుంది. ఇది చరిత్ర నేర్పే పాఠం. దేవుని హెచ్చరికలను పాటించని ప్రజలకు ప్రమాదాలు వాటిల్లుతాయి. దేవుడు మనకు తన దాసుల ద్వారా పంపే సందేశాలు మన మేలు కోసమే. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనం వినటం మనకెంతో భాగ్యం. దేవుడు గద్దిస్తే ఆ ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకోవాలి గాని ఎదురు తిరగకూడదు. దేవుడు తన ప్రజలు పశ్చాత్తప్తులవడానికి ఎన్నో అవకాశాలనిస్తాడు. అయినప్పటికీ ప్రజలు మారుమనస్సు పొందని ఎడల వారిని కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చరిత్రలోని సంఘటనలను ఉదహరించి ప్రభువు మనతో అంటున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున
వారు గలిలయులందరికంటే పాపులని మీరనుకుంటున్నారా? కారు అని మీతో చెబుతున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారు అని మీతో చెప్తున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. యూదావారు చెరపోయారు, అయ్యో వారెంత ఘోరమైన పని చేశారు అంటారా? మారు మనస్సు పొందని ఎడల నేడు మనగతి కూడా అంతే. యెరూషలేము పట్టణమే కాదు, దేవాలయము కూడా శత్రువులు పాడు చేశారు. అంతా నాశనం చేశారు. శిథిలమైపోయిన గుమ్మాలు నెహెమ్యా కాలం వరకు ఎవరూ బాగు చేయలేకపోయారు. దేవుడు మనకు పశ్చాత్తాపము, దీన మనస్సు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యెరూషలేముపై బబులోను రాజు జరిపే దాడిని గూర్చి ఏ ప్రవక్త ముందుగానే ప్రవచించాడు? యెరూషలేముపై బబులోను రాజు జరిపే దాడిని గూర్చి ఏ ప్రవక్త ముందుగానే ప్రవచించాడు? 1 దానియేలు, 2 యెషయా, 3 ఇర్మియా. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయమైన 25వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. రాజుల గ్రంథంలోని రాజుల జీవితాలను ఎన్నో వాటిని మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో జరిగిన ప్రతి సంఘటనను ఇర్మియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇందులోని సిద్కియా కథ బహు విషాదాంతం. అబద్ధ ప్రవక్తలు అతన్ని పెడత్రోవ పట్టించారు. ఫలితంగా అతడు శత్రు దేశంలో బందీగా మారాడు. ఈ రోజున కూడా అబద్ధ బోధకులున్నారు. వారు తమ తప్పుడు సిద్ధాంతాలతో మనుషులను కొంటూ తప్పు త్రోవలో నడిపిస్తున్నారు. మనము దేవుని పక్షాన ఉంటేనే కానీ దేవుడు మన పక్షాన ఉండడు. ఈ రాజుల గ్రంథంలో సుమారు 39 మంది ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను పరిపాలించారు. వీరిలో చాలామంది దుష్టులుగా, దేవునికి ప్రతికూలంగా జీవించారు. దేవుని పక్షాన వారు ఉండలేదు. ఇందులో కొంతమంది మంచివారైనప్పటికీ పాపులతో, దుష్టులతో రాజీపడి సాంగత్యం చేయడం ద్వారా దేవునికి దూరమయ్యారు. మరికొంతమంది రాజులు దేవుని ప్రవక్తలైన ఏలియా, ఎలీషా లాంటి గొప్పవారు హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాటలను పెడచెవిన పెట్టి నాశనమయ్యారు. దేవుని శిక్షకు గురయ్యారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారానే ఈ పరిస్థితి వారికి ఏర్పడింది. దేవుని వాక్యం వినని జీవితం, దాని ప్రకారం జీవించని వారు దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. ప్రియులారా, ఈ రాజుల గ్రంథంలోని ప్రతి సన్నివేశము, సంఘటన మనకు బుద్ధి చెప్పడానికి ఉందని మనము గ్రహించాలి. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మనము మన జీవితాలను దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.